ఏప్రిల్ 1, 2, 3 తేదీల్లో మేషరాశి వారి జీవితంలో ఖచ్చితంగా ఒక వ్యక్తి ప్రవేశించబోతూ ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా మిస్ కాకుండా ఈ వీడియోని చూడండి. ఏప్రిల్ నెల 1, 2, 3 తేదీల్లో మేషరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే క్లియర్గా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా? అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, వ్యాపార వశీకరణ, ధన వశీకరణ, కుటుంబ వశీకరణ చేయబడును. తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వశీకరణలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, డబ్బులు, పెళ్లి సమస్యలు, సంతానం లేకపోవడం, దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును. గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నంబర్ 90096491. మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం జరగబోతుంది. ఆ వ్యక్తి కారణంగా మీకు అన్నీ కూడా అనుకూలమైనటువంటి మార్పులు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఏ పని చేపట్టినా సరే ఆ వ్యక్తి ప్రవేశం అయితే మీ జీవితంలో జరగబోతుంది. ఆ వ్యక్తి కారణంగా మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే ఏర్పడబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. తప్పకుండా మీరు ఆ వ్యక్తిని మాత్రం అసలు ఎట్టి పరిస్థితులను కూడా విడిచిపెట్టకూడదు. ఈ మేషరాశి వారికి ఈ సమయం మీ రంగాల్లో మీ పరిధిని మించిన విషయాల్లో తలదూర్చవద్దు. తోటివారి సూచనలు పాటించడం చాలా ఉత్తమమైన విషయము. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాలను అంచనా చేయవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం శుభప్రదం. ప్రారంభించిన కార్యక్రమాలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఆర్థిక యోగాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఒక్క శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ బుద్ధిబలంతో ఎటువంటి పరిస్థితులైనా సరే చక్కగా ఎదుర్కొంటారు. ముఖ్యమైన పనులను పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. స్థానచలన సూచనలు ఉన్నాయండి. ఆటంకాలు ఎదురవకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. క్రమంగా అనుకూలత అనేది అధికంగా ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ద్వాదశంలో రవి బలం యోగించడం లేదు. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శ్రీ లక్ష్మీ ధ్యానం చూసుకోవాలి, మంచి జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మేషరాశి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ కూడా మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి ఈ సమయం అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు దక్కుతుంది. అన్ని విషయాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడని రాజయోగాన్ని మీరైతే చూడబోతూ ఉన్నారు. మేషరాశి వారికి ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో ఆ కష్టాలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే లభించబోతుంది. మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో మారబోతూ ఉంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. ఈ మేషరాశి వారికి ఈ సమయంలో శని సాడేసైతే ప్రభావం, వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశి వారికి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి నూతన సంవత్సరంలో ప్రేమ జీవితంలో మెరుగైన ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. మీ భాగస్వామ్యులను, స్నేహితులను కూడా కలుసుకునే అవకాశాలు లభిస్తాయి. కొందరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. మొత్తానికి ప్రేమ జీవితంలో చాలా సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఆర్థికంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. లేదంటే మీరు నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయడం మానుకోవాలి. మీ ఖర్చులు కూడా పెరగవచ్చు. మొత్తం మీద ఈ మేషరాశి వారి కొత్త ఏడాదిలో ఆర్థికపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తే మేలు. ఈ రాశి వారి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి కెరియర్ పరంగా సానుకూల ఫలితాలు అయితే వస్తాయండి. అయితే కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద సమస్య అనేది ఎదురవుతుంది కూడా. ఉద్యోగులు కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. శని స్థానం సాపేక్షంగా ఉండడం చేత ఎక్కువ శ్రమ అవసరం కావచ్చు. ఉద్యోగులు తమ కష్టానికి తగిన ఫలితాలు పొందవచ్చు. అయితే కొన్ని ఇబ్బందులు కూడా మీకు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారి విద్యా జీవితం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఈ ఏడాది విద్యారంగంలో మెరుగైన పరిస్థితులు రావచ్చు. అయితే మీరు పూర్తి అంకిత భావంతో చదువుతోనే ఫలితాలు
మరింత మెరుగ్గా ఉంటాయి. గురుడి స్థానం మే నెల నుండి కూడా లాభదాయకంగా ఉండడం చేత మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. విద్యార్థులకు పర్యాటకం, టెలికమ్యూనికేషన్, ప్రయాణానికి సంబంధించిన రంగాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే విద్యార్థులు కొంచెం అధికంగానే కష్టపడాలి. ఈ రాశి వారికి కొత్త ఏడాది 2025 వ్యాపారానికి సంబంధించిన మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు కూడా మంచి లాభాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారి సమయంలో కొత్త ఏడాది కొన్ని పరిహారాలు పాటించాలి. ప్రతి శనివారం సుందరకాండ పఠించాలి. ప్రతి గురువారం శ్రీ విష్ణుమూర్తి ఆలయంలో శనగపిండి లడ్డూలను సమర్పించాలి. దుర్గామాతను క్రమం తప్పకుండా పూజించాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి కన్యారాశి భోజనం అందిస్తే వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మేషరాశి వారు గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక అచంచలమైన మనోనిశ్చయము, సాహసం వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కు సూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తూ ఉంటారు, కానీ కొంచెం కూడా ఆలోచించరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించిన వీరి జీవలక్షణం. లక్ష్య సాధనలు ఎంత త్యాగముకైనా సరే వీరు వెనుకంజ వేయరు. ఈ రాశి వారి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారైతే ఇతరులు ఎంత గాఢముగా ప్రేమిస్తారో ఇతరుల ప్రేమ అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్య, మానసిక ఆందోళన కలుగుతాయి. ఈ రాశి వారి శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు అవడం వలన, ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం కూడా వీరికి చాలా అవసరం అవుతుంది. దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు. అయితే యవనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. ప్రేమ వివాహం ఈ రాశి వారికి అసలు కలిసి రాదనే చెప్పాలి. మేషరాశి వారి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకము వీరికి చాలా అవసరం. అయితే ఆవేశములు తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా బాధపడతారు. ఈ రాశి వారు చిన్న వయసులోనే ప్రేమ వివాహం చేసుకున్నట్లయితే వీరికి చాలా మేలు కూడా జరుగుతుంది. ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తూ ఉంటారు. దుర్బుద్ధి అధికంగా ఉంటుంది. ఏ విషయం నందు అయినా సరే ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పాలవుతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశము కారణంగా వీరికి రక్తపోటు, నాళములు చిట్లుట, మెదడుకు సంబంధించిన పక్షవాతములు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రాశి వారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానం అలవరుచుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. ఈ రాశి వారికి మొండితనం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా విషయంలో ఎక్కువగా వీరు మొండితనం చూపిస్తూ ఉంటారు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.